అట్లా కాదు రాజీ, మీ ఇద్దరికి పిచ్చి గిట్ల పట్టిందా ఏంది? ఒకళ్ళ గురించి ఒకరం తెలుసుకోనికి ఇదే బెస్ట్ వే అనిపించింది మా ఇద్దరికి. ఇంకా అందుకే ఇట్లా డిసైడ్ అయినాం. దాన్ని కూడా మీరు పిచ్చి అంటే నేనేం చేయలేను. ఈ పెళ్లి సంబంధం చూసినప్పుడు చెప్పినా కదా అక్క, ఆ పిల్లగాడు డాక్టర్ మస్తు మంచోడని. మంచోడే. ఇప్పుడు నేనేం కాదన్నానా? లేదు కదా. ఈ రివర్స్ మాటకి ఏం తక్కువ లేదు. అయినా చెప్తే వింటరా మీరు? ఇప్పుడు కూడా ఏందో ఒకరు పని చేస్తే ఇంకొకరు పోయి చాలా దగ్గర పరిశీలించి విశ్లేషించి అర్థం చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారంట. ఇలా పంచాయతీలు ఏందో నాకు అర్థమైతలేదు. అయినా నీకు చెప్పినా అర్థం కాదులే మామయ్య, వదిలేసి. అమ్మా, థియేటర్కి లేట్ అవుతుంది, పోయి వస్తా. సరే కానీ టైంకి తినేసేయి, జాగ్రత్త. సరే బాయ్. రే, చేసుడు అయిపోయినాక ఒకటేసారి కూర్చొని మంచిగా తినొచ్చు కదా. ఇప్పుడు నేను ఇట్లా వేడివేడిగా తింటే నీకేమన్నా అవుతున్నావే? చూసినావా, అట్లా ఆగమాగంలో తింటే ఇట్లనే సరం పడుతుంది. నువ్వు చేసినవని నేను తింటున్నాను, నువ్వే ఇగో నీళ్ళు తాగు. కావాలంటే మొత్తం వేసుకోరా. వద్దులే. మీకైతే నేను ఇవ్వను మేడం. నేను నీ దగ్గరే తీసుకుంటాను. సరే తీసుకోండి. ఏమో ఒకటి అసలుకే బేరాలేక మేము ఎడుతుంటే. సరిపోతుంది బాబు. రే, నైట్ బెండకాయ పులుసు చేయమంటావా? నీ ఇష్టమమ్మా. రే, ఎప్పుడు ఆ ఫోన్లోనేనా? రాజీకి మెసేజ్ చేస్తున్నా అమ్మా. అది అర్థమవుతుంది. ఇది పట్టుకో. ఎంత బాబు? 80 అమ్మా. ఇదిగో బాబు. అమ్మా, నువ్వు పెళ్లికి ముందు పెళ్లి చేసుకునే అమ్మాయితో కలిసి తిరగడం, కలిసి మాట్లాడటం ఇవన్నీ చేసేటోడివా? అంటే అది నాకు ఇంకా పెళ్లి కాలేదు మేడం. వెళ్దాం పదా. రే, రావాలమ్మా, రావాలా? ఏంటమ్మా, నన్నేం అడగలేకే కదా వాని అలా అడిగావు. అయినా మీ ఇద్దరికి అర్థం కావట్లేదు. పెళ్లికి ముందే కలుసుకోవడం, ఒకరినొకరు చూసుకోవడం, ఇలా అన్ని పెళ్లికి ముందే అంటే ఎలారా? ఎందుకు? పెళ్లి కన్నా ముందు ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే ఆ రిలేషన్షిప్ ఎక్కువ డేస్ నడవదంటావు, అంతేనా? అవునరా. అయినా అలా ఎక్కువ రోజులు నడవని రిలేషన్షిప్ ఉంటే ఎంత, పోతే ఎంత? అది కాదురా మహా. రేపు మీ ఇద్దరికి పెళ్ళయిందనుకో, మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగితే అవి మీ ఇద్దరి మధ్యలోనే ఉంటాయి. అప్పుడు వాటి నుండి మీరే బయటపడతారు. అమ్మా, నాకు రాజీకి ఒక క్లారిటీ ఉంది. అండ్ మోర్ ఓవర్ మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. అది మా మధ్యలో ఉన్న రోజులు మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో నువ్వు ఎక్కువ ఆలోచించకుండా సాయంత్రం బెండకాయ పులుసులోకి ఏం ఫ్రై చేయాలో ఆలోచించు. ఎన్ని చెప్పినా కుక్కతోక వంకరే. అయినా సరిచేద్దామంటే తిరిగి మనల్నే కరుస్తుంది వీడిలాగా. వలపులు ఎన్నున్నా మలుపులు మరిపించేనా నీ ప్రేమ తెలిసేనా కలిసేనా కలలేలై నిలిచేలా చూస్తుంటేనే నిన్నిలా సరిపోదా నా జీవితమే. సారీ, ఏమైనా ఇబ్బంది పెట్టుంటే. ఇబ్బంది ఏం లేదు, క్యూట్గా పడుకున్నావు. ఇంకా మేమే నీకు థ్యాంక్స్ చెప్పాలి. అదేంది?
మేము ఎన్ని సౌండ్స్ చేసినా పందిలా పడుకున్నావుగా అందుకే. నేను పందా? అవును. కాదు, నువ్వే పంది గాడిద అన్నీ నువ్వే. సరే, నీకు ఈరోజు ఎలా ఉంది? వామ్మో, ఇన్ని రోజులు నేను నీకు ఫోన్ చేసినప్పుడు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నాకు మస్తు కోపం వస్తుండే. కానీ ఇంత దగ్గర నుండి చూస్తే కానీ నాకు అర్థం కాలే నీకు మనిషి పక్కనున్నా దూరం ఉన్నా పెద్ద ఫరక్ పడదని. ఎందుకు? ఎందుకంటే సార్కి అసలు మాట్లాడడానికి టైమే సరిగ్గా దొరకదు కదా, అందుకే. ఇంకా ఎల్లుండి నేను నీతో వన్ డే ఎలా ఉంటానో ఏమో. చచ్చిపోతావు నువ్వైతే. ఎందుకు? మరి మీ ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ ఒక్కసారి చేస్తారేమో, కానీ మా థియేటర్ ప్రాక్టీస్లో అట్లా కాదు. ప్రాక్టీస్ మీద ప్రాక్టీస్ చేసి పర్ఫెక్షన్ వచ్చేదాకా వదిలిపెట్టాం. సరే, అయితే ఏంటి? అయితే ఏంటి అంటావేంది? నువ్వు రోజు మొత్తంలో ఒక్క ఆపరేషన్ చేస్తేనే నేను నిద్రపోయినా. అట్లాంటిది ఎల్లుండి మేము చేసే ప్రాక్టీస్నే మళ్ళా చేస్తుంటే నువ్వు చూస్తూ ఉండు, నీకు నిద్ర రాకుండా ఉండు. నీతో అవుతుందంటవా? నా వల్ల అవుతుంది అండ్ నువ్వు చూస్తావు. సరే, మంచిది. మహా సూపర్ సూపర్. పర్ఫార్మెన్స్ ఇంకా స్టార్టే అవ్వలేదు. సారీ. పర్లేదు, అసలైన పర్ఫార్మెన్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, చూడు. రే, ఎవడ్రాడు? బాయ్ ఫ్రెండ్ అంట. బాయ్ ఫ్రెండా? కాబోయ్ మొగుడు అంట. ఈడికే అన్ని మాత్రం వదిలే ఛాన్సే లేదు. నూర్మిని చెప్పాలి. అయిందా? అందుకే ఎక్స్ట్రా వద్దు. సరే సరే. సూపర్ పర్ఫార్మెన్స్. మహా ప్లీజ్. సారీ. ఏమైంది బావా? సరేరా. సార్ 1 minute ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్. ఓకే, రా. ఏంటి ఇంతకుముందు చెప్తుంటే ఉష్ అని చెప్పి ఆపావు? అంటే ఇది ప్రాక్టీస్ డే కదా. అవును. పర్ఫార్మింగ్ డే కాదు కదా. అయితే అంటావేంటి? మా డైరెక్టర్ సార్కి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎవరైనా చప్పట్లు కొడితే అస్సలు నచ్చదు. అదేంటి? అంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు వచ్చే చప్పట్ల కంటే రేపు థియేటర్లో చేసే పర్ఫార్మెన్స్కి వచ్చే చప్పట్లు ఉంటాయి కదా, అదే ఆయనకి ఇష్టం. ఎందుకంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు వినిపించే చప్పట్లు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్న ఆర్టిస్ట్ అయినా ఓవర్ కాన్ఫిడెంట్ చేసేస్తాయి. అదే థియేటర్లో వినిపించే చప్పట్లో ఒక నిజం ఉంటుంది. సో అది మాలాంటి ఆర్టిస్టులకి నిజాయితీగా ఉండడం నేర్పిస్తుంది. సో అవే ఒక ఆర్టిస్ట్కైనా డ్రామాకైనా దక్కే నిజమైన గౌరవం అని నమ్ముతారు. బో గ్రేట్. ఐ రియలీ లైక్ హిస్ మెంటాలిటీ కదా. సార్, ఐ లైక్ యువర్ మెంటాలిటీ. అయ్యో, అండ్ ఐ యామ్ సో సారీ సార్. సారీ సార్. సారీ సార్. సారీ సార్. సరే, మీరు ప్రాక్టీస్ కంటిన్యూ చేస్తూ ఉండండి, నేను మళ్ళీ వస్తాను.
తలుపులు మరిపించిన నీ ప్రేమ తెలిసేనా కలిసేనా కలలే ఇలలై నిలిచేలా చూస్తుంటేనే నిన్నిలా సరిపోదా నా ఈ జీవితమే దివి నుంచే ఈ భూమి పైకే చేరిన నా దేవత నువ్వే కదా మనసుకే తెలియని గాయమేమో ఇది గుండెలోతులోన దిగిన బాణమేమో ఇది ఈ ప్రేమే తెలిసేనా కలిసేనా జీవితమే ఈ ప్రేమే తెలిసేనా కలిసేనా జీవితమే నీకంటే ముందు నాకు చాలా పెళ్లి చూపులైనాయి మహా, అది నీకు కూడా తెలుసు. కానీ నన్ను చూసుకోవడానికి వచ్చిన దాంట్లో ఒక్కడు కూడా నన్ను అర్థం చేసుకునేటోడు లేడు, ఒక్క నువ్వు తప్ప. రైట్ నౌ నాకేమనిపిస్తుంది తెలుసా? చెప్పు. ఐఎమ్ లివింగ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ లైఫ్ అనిపిస్తుంది. ఒకప్పుడులాగా ఇంట్లో ఇప్పుడు ఏం గొడవలు లేవు. అమ్మ మామయ్య ఇప్పుడు ఇంకా బాగా అర్థం చేసుకుంటున్నారు. అండ్ మన పెళ్లి చూపులు ఓకే అయినప్పటి నుండి ఇంట్లో పెళ్లి గురించి ఒక్క ముచ్చట కూడా లేదు. అసలు పెళ్ళి అనే పంచాయతీయే లేదు. అది కాకుండా నా యాక్టింగ్ లైఫ్ని కూడా చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నా. ఇదంతా నీ వల్లే. థ్యాంక్స్ రాజీ. ఇదంతా నా వల్ల కాదో నాకు తెలియదు, కానీ ప్రతిరోజు ఇంత ఎక్సైటింగ్గా ఉంటుందంటే అది మాత్రం నీ వల్లే. కానీ అసలు నిజంగా మనిషి ప్రాణం కాపాడే ఏ డాక్టర్ అయినా దేవుడే కదా. ఎందుకంటే ఆ దేవుడు మనందరికీ పుట్టుకతో ప్రాణం ఇస్తే అదే ప్రాణం పోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు కాపాడే మిమ్మల్ని కూడా దేవుడని అంటారు కదా. రియలీ సేవింగ్ అ లైఫ్ ఇస్ అన్ ఆర్ట్ మహా. ఒక ప్రాణాన్ని కాపాడితేనే అది నీకు ఒక ఆర్ట్లా కనిపిస్తుంది. కానీ నువ్వు రోజు చేసే యాక్టింగ్ జాబ్ ఉంది చూసావా, ఇట్స్ అన్ ఆర్ట్ ఇట్ సెల్ఫ్. బయట అందరు యాక్టర్స్ని అంటుంటారు కదా, మీరు క్యారెక్టర్లో యాక్ట్ చేయలేదు, దాన్ని జీవించారు అని. నువ్వు యాక్ట్ చేసిన ప్రతిసారి నాకు అలానే అనిపిస్తుంది రాజీ. నిజం చెప్పు, నేను పొగిడినా అనే కదా నువ్వు నా గురించి ఇంకా ఎక్కువ పొగుడుతున్నావు? లేదు పిచ్చి, నిజంగా చెప్తున్నా. నీ రిహర్సల్స్ అన్ని దగ్గరుండి చూస్తాను కదా, అప్పుడు ఒక్కటే అనిపించింది తెలుసా? ఏమనిపించింది? నువ్వు ఎప్పటికైనా మంచి యాక్ట్రెస్ అవుతావు రాజీ. నిజంగానా? హాయ్ అండి. హాయ్. మీరు థియేటర్ ఆర్టిస్ట్ కదా? అవును. నేను రీసెంట్గా మీ ప్లే అవుట్ చూశాను, చాలా బాగా చేశారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కాకుండా మొన్న మీ వర్క్షాప్ కూడా ఒక సెషన్ అటెండ్ అయ్యాను. యూఆర్ రియల్లీ గ్రేట్ అండి. థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం. సరే మహా, ఒక్కసారి అటు సైడ్ వస్తావా? 1 minute సార్. యా ఓకే. ఏమైంది? నిజం చెప్పు, నువ్వే కదా? నేనేంటి ప్రాంక్ చేస్తున్నావు కదా? ప్రాంకా? మరి లేకపోతే ఈ ప్లేస్కి మనం ఎన్నోసార్లు వచ్చినాం.
ఎప్పుడు ఎవరు చూసి చూడనట్టు దేకకుండా పోతారు. అట్లాంటిది ఒకడు వచ్చి మరి నన్ను గుర్తుపట్టిందంటేనే నాకు ఎక్కడో తేడా కొడుతుంది. దట్టు నువ్వు నన్ను పెద్ద యాక్ట్రెస్ అవుతావు అన్నప్పుడే. రాజీ, నువ్వు చాలా ఓవర్గా థింక్ చేస్తున్నావు. పాపం అతను ఎవరో నిజంగా నీ దగ్గరకు వచ్చి నేను పొగుడుతున్నాడు. అదేమో నీకు అర్థం కావట్లేదు. సరే, అర్థమైంది. ఇదంతా రియలే అంటావు. రియలే, ప్రాంక్ కాదంటావు. కానే కాదు. అతను మనల్ని చూస్తున్నాడు. వెళ్దాం పద. పద. సారీ అండి, చిన్న కన్ఫ్యూజన్. ఇట్స్ ఓకే. ఇంతకీ మీరేదో చెప్తున్నారు? అదే అండి, యు ఆర్ రియలీ గ్రేట్ ఎట్ యాక్టింగ్. ఐ వుడ్ లైక్ టు వర్క్ విత్ యూ ఫర్ మై ఫ్యూచర్ ఫిల్మ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రియలీ మీన్స్ అ లాట్. మీరు డైరెక్టరా అండి? అవునండి. దిస్ ఈజ్ మై కార్డ్. ప్లీజ్ విజిట్ అవర్ ఆఫీస్ అండ్ గివ్ us an audition. షూర్ సార్, షూర్. ఓకే, ఆల్ ది బెస్ట్. బాయ్. రాజీ, ఇంకేంటి సినిమా అంట, సినిమాలో హీరోయిన్ అంట, డైరెక్టర్ అంట, యువర్ గ్రేట్ అంట. ఆడిషన్ ఇవ్వాలంట. అదేంటి ఎక్సైట్ అవ్వకుండా అంత డల్గా చెప్తున్నావు? ఫస్ట్ టైం అయితే నిజంగా ఎగ్జైట్ అయ్యేదాన్ని మహా, కానీ కాదు కదా, అందుకే డల్గున్నా. కానీ ఇందాక నీలో అంత ఎక్సైట్మెంట్ ఉందే. సినిమా ఆఫర్ అంటే ఏ యాక్టర్ అయినా ఎగ్జైట్ అవుతారు, అందుకే ఇందాక అట్లా రియాక్ట్ అయినా. కానీ రియాలిటీకి వచ్చేసరికి ఆ ఎక్సైట్మెంట్ మొత్తం పోతుంది, ఇట్లా డల్ అయిపోతా. కానీ ఎందుకు అనే కదా, ప్రతి ఒక్క యాక్టర్కి ఏదో ఒక రోజు ఒక సినిమాలో యాక్ట్ చేసి ఆ సినిమా రిలీజ్ అయినాక వాళ్ళని వాళ్ళు 70mm స్క్రీన్లో చూసుకోవాలని ఒక డ్రీమ్ ఉంటుంది. కానీ అది అచీవ్ చేసే ప్రాసెస్లో చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. లైక్ అబ్బాయిలకేమో ఇన్నర్ పాలిటిక్స్ వల్ల ఛాన్సెస్ మిస్ అవ్వడం, అమ్మాయిలకేమో కమిట్మెంట్స్ వల్ల ఛాన్సెస్ మిస్ అవ్వడం, ఇట్లా మధ్యలో చాలా వస్తాయి. సరే, ఇవన్నీ పక్కన పడేసి ఏ లక్ ఫ్యాక్టర్తోనో, నమ్ముకున్న కష్టంతోనో, లేదా ఉన్న టాలెంట్ని షోకేస్ చేసి ఒక సినిమా తీస్తే ఆ సినిమా రిలీజ్ అవ్వడం అన్న ముచ్చట ఇంకో పెద్ద పంచాయతీ. అయినా ఇవన్నీ స్టార్ట్ చేస్తే ఎండుగానే టాపిక్లే కానీ వదిలేసి. ఆడిషన్కి రమ్మన్నారు, పోతా. ప్రతి ఆడిషన్ లాగానే ఇది అనుకొని వర్కౌట్ అయితే అవుతుంది, లేకపోతే లేదు. రాజీ, ఇమోషనల్ అవ్వకు. ఇదే నీ బెస్ట్ ఆడిషన్ అని ప్రిపేర్ అవ్వు. ఎందుకంటే ఇప్పటిదాకా నువ్వు ఇచ్చిన ఆడిషన్స్ అన్నీ నీ అంతటా నువ్వు ప్రిపేర్ అయి వెళ్ళినవి. కానీ ఇది అలా కాదు కదా. ఆఫరే దానంతట అది నడుచుకుంటూ నీ దగ్గరకు వచ్చింది. సో ఇదే నీ బెస్ట్ ఆడిషన్ అని ప్రిపేర్ అవ్వు, అయిపోద్ది. యాక్టింగ్ గురించి చెప్పుడు ఈజీ, చేసుడు కష్టం, అర్థమవుతుందా? అయినా ఇదంతా నీకు చెప్పినా అర్థం కాదులే, లైట్ తీసుకో. పోదామా, లేట్ అవుతుంది, వర్షం కూడా పడేటట్టుంది. సరే, నేను పోతా. ఇంకా నాకేమని చెప్పాలనా? చెప్పడానికి ఏం లేదు రాజీ. మహా, ఏమైంది నీకు? అప్పటి నుండి చూస్తున్నా, కార్లో కూడా సైలెంట్గా ఉన్నావు. బా, ఏం లేదు రాజీ, వెళ్ళు. ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు ఉన్నట్టుండి ఏమైంది? ఇందాకేమన్నావు? నాకు యాక్టింగ్ గురించి ఏం చెప్పినా అర్థం అవుతుంది. కాదు కాదు, ఏం చెప్పినా అర్థం కాదన్నావు కదా. ఇప్పుడు నువ్వు దాని గురించి ఫీల్ అవుతున్నావా? అది నేను కావాలని అనలే, ఏదో బ్యాడ్ ట్రిప్లా బర్స్ట్ అవుట్ అయిపోయినా. సారీ మహా. రాజీ, సారీ చెప్పకు. ఈ ఎక్స్ప్లెనేషన్ అంతకని ఇవ్వకు. ఎందుకంటే ఇవి రెండు నేను నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. నేను నీ దగ్గర నా గురించి ఓ విషయం దాచాను. అది నీకు ఎప్పటి నుంచో చెప్దామనుకున్నాను, కానీ ఇంత ఫాస్ట్గా చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. పర్లేదు, ఇప్పుడు చెప్పాలనిపిస్తేనే చెప్పు, లేకపోతే వదిలేసి. ఇప్పుడు చెప్పకపోతే మళ్ళీ ఎప్పుడు చెప్తానో నాకు తెలియదు. అందుకే ఇప్పుడే చెప్తాను, విను. లైఫ్లో నా బిగ్గెస్ట్ గోల్ డాక్టర్ అవ్వడం కాదు.
ఎంటర్ అవ్వడం.